ఈరోజు అసలు ఈ వివాహాన్ని ఎందుకు చేయాలి? ఈరోజు మన ఎస్ఆర్బిసిలోని లైఫ్ పరివర్తన సెంటర్లో జగన్ మరియు రాజేశ్వరి గారి వివాహం జరిగింది. ఈరోజు కారణం తీసుకోనికి ఏం లేదు. మనం వచ్చేసి ఇట్లా పిల్లలను వచ్చేసి దూరం పెట్టేసి సమాజానికి వేరే విధంగా మెసేజ్ రాకుండా వీళ్ళిద్దరిని కలిపితే వీళ్ళు పాజిటివ్ ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరిని కలిపిస్తే వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఏమి సంక్రమించకుండా తర్వాత వచ్చేసి ఇది పెద్ద రోగం ఏం కాదు. ప్రతిదీ మెడిసిన్ వచ్చినాయి. ఈ మెడిసిన్ వేసుకుంటే హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకంటే పెద్ద పెద్ద వీళ్ళ అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బా వాళ్ళు కూడా బతికే ఉన్నారు ఇప్పటి వరకు జస్ట్ మెడిసిన్ తీసుకుంటారు. మనం సమాజంలో వీళ్ళని దూరం పెట్టుకుంటా పోతే చాలా తప్పు. అది ఎవరో పొరపాటున తల్లిదండ్రులు చేసిన తప్పున వలన వీళ్ళు జన్మించినారు, కానీ వేరే విధంగా అయితే ఏం లేదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఉదాహరణగా మనం రావాలి, ప్రతి వారికి ముందుకు రావాలి. వీళ్ళు ఎటా పరిచయం? నేను నా పరివర్తన సెంటర్లో కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడికి వీళ్ళకు అంటే వీళ్ళకి ఏం కావాలో చేసుకుంటా, నా వంతు సాయం చేసుకుంటా. నాతో పాటు చాలా మంది స్నేహితులు చేస్తా ఉన్నారు, ప్రతి వాళ్ళు వచ్చి చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వీళ్ళంటే నాకు పెద్ద అభిమానము, వీళ్ళ మీద ప్రేమ ఎక్కువ. దేశంలో ఎక్కడ జరిగింది మీకు ఈ ఆలోచన? ఖచ్చితంగా మనతోనన్నా మొదలు కావాలి. ఇక్కడ నుంచి నంద్యాల నుంచే మొదలు కావాలి. నంద్యాల నుంచి మొదలైతే అది వేరే అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకుంటారు అనే ఒక నా ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతోనే ముందుకు వచ్చేసి వీళ్ళ మ్యారేజ్ చేశాను. అందరి సహకారంతో ఈరోజు మ్యారేజ్ చేయడం జరిగింది. ఏం దాని గురించి మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకంటూ స్నేహితులు, వాళ్ళు, ఫ్రెండ్స్, ఇట్లా సార్ అట్లాంటి వాళ్ళు తలా ఇంత సహకారం చేయడంతో మనం ముందుకు రావడంతో పెళ్లి చేయడం జరిగింది. ఇట్లంగా మనకి ఎవరైనా చేసుకుంటా అంటే చేయనికి కూడా మనం రెడీ ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. అందరు మా స్నేహితులతో కానీ అందరితో కలిసి చేయడానికి హ్యాపీగా రెడీగా ఉన్నాం. ఆదర్శ వివాహానికి చేయడానికి ఎప్పుడు వెనకాడేమో, ఎప్పుడు ముందుకే ఉంటాం. సమాజానికి మెయిన్ వచ్చేసి అంటే నా వంతు నాకు తెలిసో తెలియకుండా మాట్లాడుతుండదు, తప్పేంటి క్షమించండి. ప్రతి వారు ఇట్లా ముందుకు వచ్చి ఇట్లాంటి వాళ్ళు ఉండేటోళ్ళను తీసుకొచ్చి మనం ఇట్లా మ్యారేజ్ చేసేసి వీళ్ళొక కుటుంబము, వీళ్ళొక సంతానం కలుగుతున్నా వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, సమాజం కూడా వీళ్ళు రబ్బా అని చెప్పేసి వేరే విధంగా మాట్లాడకుండా తప్పు అనుకోకుండా ఉంటారని చెప్పి ఆలోచన. 99% పాజిటివ్ కలిస్తే నెగిటివ్ వస్తుంది, కానీ మళ్ళీ రాదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. తర్వాత వచ్చేసి ఇది 100% జరుగుతుందని ఆ దేవుడే కాపాడతాడని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. రెండోది వచ్చేసి ఇప్పుడు దానికి కూడా మెషిన్ వచ్చింది ఆల్రెడీ. వీళ్ళకి పుట్టబోయే పిల్లలకు కూడా మ్యాక్సిమం రాకుండా మెడిసిన్ వచ్చేసింది. ఆ మెడిసిన్ తీసుకుంటూ వీళ్ళు వివాహం చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా డెఫినెట్లీగా అందరం స్నేహితులం కలుస్తాం, సార్ వాళ్ళు కలుస్తారు. మా రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు మా అండగా ఉంటుంది. వీళ్ళతో కలిసి ఏ పని చేయడానికైనా ముందుకు వెళ్తాం. ప్రతి దాన్ని ఎక్కడే కానీ నంద్యాల అనేది కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ మనం చేయడానికి రెడీగా ఉన్నాం. నా పేరు దాల్మిల్ అమీర్, నంద్యాల. వీక్షించున్న వారందరికీ వందనాలు. పరివర్తన్ లైఫ్ సెంటర్ పక్షంగా రెడ్ ఆధ్వర్యంలో, ఎఫ్బిసి ఆధ్వర్యంలో మేమందరము కలిసి హైందవ సమాజంతో, మహమ్మదీయ సమాజంతో, క్రైస్తవ సమాజంతో కలిసి బాధితులుగా దూరం పెట్టబడినటువంటి జగన్ మరియు రాజేశ్వరి వాళ్ళను ఒక దగ్గరికి చేర్చి ఒక కుటుంబాన్ని కట్టడానికి కృత నిశ్చయం చేసుకున్నాము. ఇలాంటిది పరిస్థితి ప్రతి సమాజంలో కలగాలని, వీరిని అంటరాని వారిగా చూడకుండా, బాధితులుగా చూడకుండా, అనారోగ్యస్తులుగా చూడకుండా వారిని ప్రేమతో అంగీకరించి వారికి మద్దతు తెలపవలసిందిగా, దైవాశీర్వాదాలు వారి మీద మీరు చేతులు పెట్టి దీవించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాము. ఈ రోజుల్లో ఇలాంటి కార్యం చేయడానికి ముందుకు రావడానికి కారణం, మొదట వీరికి చూపించబడినటువంటి స్టిగ్మా దూరం పెట్టాలి అనే తలంపు సమాజంలో ఉంది కనుక అలాంటి వారికి మేము నిలబడ్డాం, మేము ఉంటాం అనేది కొంతమంది నాయకులు, కొంతమంది శ్రేయోభిలాషులు ఉండడం చేత ధైర్యం చేసి ముందుకొచ్చాం. అందరూ కూడా ఇలా చూస్తే సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి. ఒక కుటుంబం నిలబడితే వారి తర్వాత వచ్చేటువంటి జనాంగం దీవించబడుతుంది, దేశ సౌభాగ్యం కొరకై నిలబడగలుగుతుంటారు. అలాంటివి జరగాలని కోరుకుంటున్నాను. మాలో ఉన్నటువంటి దేవుని ప్రేమను ఇలాంటి వారి పట్ల చూపించడానికి, మా హృదయంలో ఉన్నటువంటి దేవుడు ప్రేరేపించిన మనసును చూపించడానికి ముందుకు వచ్చాం. మాతో పాటు చాలా మంది నాయకులు ఉన్నారు, వారందరి పక్షంగా మేము నిలబడగలుగుతున్నాం. వారందరు లేకుండా మేము ఉండలేము. వారందరి వీరి తాతగారు. ఈ పెళ్లితో మీరు సమాజానికి ఏం చెప్పగలరు? సమాజం కలిసి ఉండాలి, కష్టాల్లో ఉన్న వారిని నిలదొక్కుకోవడానికి వారికి చేయూతనివ్వాలి. మన చేయూతనివ్వకుండా ఏ కుటుంబం నిలబడదు. సమాజం పగిలిపోతున్న టైంలో
మన చేయూత అందరికీ అవసరం. వారిని దూరం పెట్టడం కాదు, రోగం ఉందని దూరం పెట్టడం కాదు, ఏది కాదు. మనం మీకు తెలిసి చేయూత ఇలాంటి పెళ్లి ఎక్కడైనా జరిగిందో? తెలిసి నంద్యాలలో నాకు తెలిసి ఈ వివాహం ఎక్కడైనా ఏ వివాహం ఇక్కడ మాత్రం మొదటిసారి. వేరే చోట సంగతి ఎలా నాకు తెలియదు. అనిపిస్తుంది మీకు ఇలా వివాహం? నాకున్న సంతోషాన్ని బట్టి నేను వచ్చాను, అంతేగాని ఇంక వేరే సంగతి నాకు అవసరం లేదు. సంతోషం అంటే ఉప్పొంగిపోతున్నట్టు సంతోషాన్ని గురించి ఏం వర్ణించగలుగుతాం, మాటలు రావు.